ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గణనాథులు ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి. దాంతో హుస్సేన్ సాగర్ తీరంలో భక్తుల కోలాహలం నెలకొంది. సాయంత్రం వరకు శోభాయాత్ర కొనసాగే ఛాన్స్ ఉంది. అటు హుస్సేన్ సాగర్లోని వ్యర్థాల తొలగింపు వేగవంతమైంది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. రెండవ రోజు హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గరనైతే గణేష్ నిమజ్జనాలు చాలా కోలాహలంగా అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. పీపుల్స్ ప్లాజా దగ్గర ఉన్నాం. పీపుల్స్ ప్లాజా దగ్గర ఒక భారీ వినాయకుడు, శివుడి అవతారంలో ఉన్న భారీ వినాయకుడు ఇప్పుడే గంగమ్మ ఒడికి చేరుకోవడానికైతే సర్వం సిద్ధమైంది. క్రేన్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ క్రేన్ ద్వారానైతే ఇక్కడ ఈ గణనాథుడిని గంగమ్మ ఒడికి, గణనాథుడి తల్లి అయిన గంగమ్మ ఒడికి తీసుకెళ్ళడానికైతే రెడీగా ఉంది. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడు నిన్న ఏ టైంలో మీరు ఈ శోభయాత్ర ప్రారంభించారు? 4 o'clock ఈవినింగ్ 4-5. ఎలా జరిగిందా మీ శోభయాత్ర? ఎలా ఉంది? సూపర్ నడిచింది, చాలా బాగా నడిచింది. 25 years కదా, 25 years నుంచి మేము గణేష్ పెడుతున్నాము. ఇక మెయిన్ వచ్చేసి అన్న వాళ్ళ ఫ్రెండ్స్ సాయన్న, మదన్న, సురేష్ యాదవ్ వీళ్ళు స్థాపించారు. ఇక మేము కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట. పిల్లలు ఇక మా తర్వాత వీళ్ళు అట్లా చాలా ఘనంగా అయింది కార్యక్రమం. ఇక్కడ లాస్ట్ ఇయర్ లడ్డు చూడొచ్చు, చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. చెప్పండి, మీ లడ్డు ఎంత వేలంకి వెళ్ళింది? 2,30,000కి లడ్డు వెళ్ళింది పోయినసారి. ఆ లడ్డు పైసలతోనే లడ్డు గణేష్ని తీసుకున్నాం. చాలా మంచిగా జరిగింది నాకైతే. ఇట్లనే మళ్ళీ ప్రతిసారి ఇట్లనే చేయాలని కోరుకుంటున్నాం. ఒక కారు కొన్నాం, ఒక ఇల్లు కొనడానికి ప్లాన్లు ఉన్నాం. ఇంకా చాలా ప్లాన్లు అయినాయి. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ నిన్నటి నుంచి కూడా ఈ హుస్సేన్ సాగర్కి సంబంధించిన 360 degreesలో 360 degrees కవర్ అయ్యే విధంగా కెమెరాలను ఏర్పాటు చేసి అయితే భక్తులకు, టీవీల ముందున్న ప్రేక్షకులకు ఎప్పటికెప్పుడు అందిస్తుంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా. ఇంకా మనం అక్కడ హుస్సేన్ సాగర్లో విజువల్స్ చూడొచ్చు. ఏదైతే ఇక్కడ ఒకవైపు నిమజ్జనం కొనసాగుతున్నప్పటికీ అక్కడున్న బండ్లు ఏవైతే ఉన్నాయో క్లీనింగ్ వెంటనే కూడా క్లీనింగ్ ప్రక్రియ అనేది చేపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నిమజ్జనమయ్యే వినాయకులందరూ కూడా ఇక్కడనే పేరుకపోతే ఇంకా వచ్చే వినాయకుల నిమజ్జనానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వెంటనే వినాయకులు ఎప్పుడైతే నిమజ్జనానికి వెళ్తున్నారో దాని వెంటనే అక్కడ ఉన్న క్లీనింగ్ వస్తువులు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ గణనాథుడిని ఏర్పాటు చేసుకో. ఎందుకంటే గణపతి పండుగ అంటేనే ఒక ఎమోషన్. చిన్నపిల్లల నుంచి పెద్దవారందరికీ కూడా గణేష్ పండుగ అంటే ఒక ఎమోషన్ ఉంటుంది. కాబట్టి ఈ రోజుతో ముగిస్తున్న ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలు వచ్చే సంవత్సరం వరకు కూడా వీళ్ళందరూ వెయిట్ చేస్తాం. మరొచ్చే సంవత్సరంలో ఇంకా అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు నిలుపుకుంటామంటూ కూడా ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా మనతోటి చెప్తున్న సంఘటన. వీడియో జర్నలిస్ట్ వంశీతో ముగ్గుల పాపన్న, బిగ్ టీవీ, నెక్లెస్ రోడ్ నుండి.